చాలా ఇంట్రెస్ట్ గా ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. గుడ్ మార్నింగ్ గైస్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. చాలా ఇంట్రెస్ట్ గా ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. క్యూసీసీ కాయిన్ ఎక్స్చేంజ్ లో పంపిస్తున్నారు. దానివల్ల నేను ఎక్కడా మిమ్మల్ని ఏ డిస్టర్బెన్స్ ఉంటుందేమో అని నేను వాయిస్ కూడా మనసు అంటే మీకు డిస్టర్బెన్స్ రాకూడదని చాలా చక్కగా చేస్తున్నారు. ఆస్తి విలువ ఏంటి అని తెలుసుకున్నారు, నాకు చాలా సంతోషం. 28వ తారీఖుతో లాస్ట్ కనుక జాగ్రత్తగా వర్క్ చేసుకోండి. అందువల్ల ఈ లోపు మనం రీసెర్చ్ చేయడానికి కూడా ఇష్టపడలేదు. అందరికీ తెలుసు కాబట్టి మళ్ళీ నేను ఏ పాయింట్ కూడా, ఏ బిజినెస్ పాయింట్ కూడా చెప్పడానికి నాకు చెప్పకూడదు అని ఆగాను. ఒక్కొక్కటి చేసుకెళ్ళచ్చు, కొంపై ములిపోదు. ఇన్ని సంవత్సరాలు 5 ఏళ్ళ నుంచి మనం ఉన్నాం కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు మన దగ్గర ప్రాజెక్ట్స్ రెడీ ఉన్నాయి. ఒకటి ఇచ్చి ఆ ప్రాజెక్ట్ని ఎక్కించి మళ్ళీ ఇంకోటి ఇచ్చి ఆ ప్రాజెక్ట్ని ఎక్కించుకుంటూ వెళ్ళిపోవచ్చు. యూటిలిటీ చక్కగా అయిపోద్ది. ఈరోజు కూడా ఎక్కువగా మాట్లాడను, సింపుల్గా పాయింట్ చెప్తున్నాను. 28తో లాస్ట్ అవుతుంది. 28 తర్వాత ఒక్క నెల డీకాయిన్ ఉంటుంది. ఒక్క నెల డీకాయిన్ తర్వాత అది కూడా క్లోజ్ చేస్తున్నాను. ఎందుకంటే మీకోసమే, మన కోసమే. ఈ కాయిన్ మీద అంత ఐడియా లేని వాళ్ళు, అశ్రద్ధగా ఉన్న వాళ్ళు, లేదా మర్చిపోయిన వాళ్ళు ఇప్పుడు యాక్టివేట్ అవుతున్నారు. అది చేయండి. నెక్స్ట్ మన డీకాయిన్ లాంచింగ్ కావాల్సిన ప్రిపరేషన్ చేస్తున్నాను. మీకు 3 విషయాలు చెప్తాను. 3 లోపు నేను ఇప్పుడు చేస్తుంది ఏంటంటే, మనది 500 కిలోమీటర్స్, అలాగే దానికంటే 200 కిలోమీటర్స్, ఈ 2 బల్లని తయారు చేస్తున్నాను. దానికి సంబంధించిన మన బ్యాటరీ టెక్నాలజీని తయారు చేసింది ఉంది కాబట్టి బ్యాటరీ చేస్తాను. ఇప్పుడు అవుతున్నాయి. అది 3వ తారీఖు నేను దాని వివరాలు చెప్తాను. 3ని మీరు దాన్ని బుక్ చేసుకునేటువంటి విధానం ఎలాగని మీకు చెప్తాను, ఎలా బుక్ చేసుకోవాలి అని. అది 100 బళ్ళు మాత్రమే, 100. ఈ 100 వెహికల్స్ ని మనం పంపించేసిన తర్వాత ఈ డీలర్షిప్స్, స్టేట్ డీలర్షిప్స్ ఇద్దాం. ఈ వెహికల్ కి అత్యంత విలువైన, అంటే ప్రాచుర్యంగా మనకి దీని తాలూకా డిమాండ్ ఉంది. ఎందుకంటే 500 కిలోమీటర్స్ ఇచ్చిన బండి ఇంతవరకు రాలేదు, ఎవ్వరు ఇవ్వలేకపోయారు. ఫస్ట్ టైం నువ్వే ఇస్తున్నావు. ఈ వాయిస్ ఎవరు వింటున్నారో వాళ్ళు నువ్వే ఇస్తున్నావు డాడీ. 300 కిలోమీటర్లు నువ్వే ఇచ్చావు, ఇప్పుడు 500 కిలోమీటర్లు కూడా నువ్వే ఇస్తున్నావు. 500 కిలోమీటర్లు అంటే ఈజీ కాదు. ఒక రోజంతా బండి దిగకుండా తోలినా అవ్వదు. అంటే నీ పని ఉండాలి కదా అంతా. లేదు తోలాలి అనుకోండి. మనం ఏం చేసాం, విశాఖపట్నం నుంచి ఒరిస్సా బరంపురం వరకు 8:30కి ఇక్కడ ప్రారంభమై ఒడిస్సా వెళ్ళేసా మార్నింగ్ 8:30 ప్రారంభమై ఒడిస్సా వెళ్ళేసరికి 9:30 అయింది, రాత్రి 9:30. అంటే 287 కిలోమీటర్ల దూరం. అందులో టిఫిన్ కొరకు లేదా భోజనం కొరకు, టిఫిన్ అయితే చేసి వచ్చారు, అది నో డౌట్ అయిపోయింది. భోజనం కొరకు నరసన్నపేటలో ఆగాం. అది కూడా లైవ్ లో ఉంచి కెమెరాస్. అది ఒక 1 అవర్ అనుకోండి, అంత లేదు బట్ 1 అవర్ తీసేద్దాం. అంటే 8:30 నుంచి రాత్రి 8:30, అంటే 12 గంటలు తోలాం. మరి ఇప్పుడు 500 కిలోమీటర్లు తోలాలంటే మరొక 12:30 గంటలు సుమారు పడుతుంది. కారణం ఏంటి, మీరు పగలు తోలినంత వేగంగా నైట్ తోలలేదు. లేదు మీరు 2వ రోజు పెట్టుకున్నారంటే 2 days పడుతుంది ఇది ఆగకుండా తోలితే. కాబట్టి అత్యద్భుతమైనది. ఒక మనిషి ఒక రోజులో తన ఓపుకున్నంత వరకు తోలుకున్నా ఏం కాదు. పెట్రోల్ బళ్ళు ఏవి కూడా దీనికి సాటి రావు. అలాంటి బండిని మనం లాంచ్ చేస్తాం. దీని గురించి మరికొన్ని విషయాలు నేను తర్వాత చెప్తాను, ఇప్పుడు మాట్లాడకూడదు. సో ఇలాంటి బండిని లాంచ్ చేస్తున్నాం. మన భారతదేశంలో సుమారుగా 100 కోట్ల వెహికల్స్ ఉన్నాయి, 2 wheels. ఎందుకు 150 కోట్ల మంది జనాభా ఉంటే దాంట్లో ఒక్కొక్క ఇంట్లో 2 AC 3 AC కూడా బళ్ళు ఉన్నాయి. అలా చూసుకుంటే 100 కోట్ల వెహికల్స్ ఉన్నాయి. చెప్పండి రఫ్ గానే. అంటే మనం ఎన్ని బళ్ళు ఇచ్చినా సరే, ఎన్ని మన లైఫ్ మొత్తం ఇచ్చినా సరే ఇండియా మొత్తానికి ఇవ్వలేం. కానీ ఈ బండికి ఇప్పటికే మీకు గతంలో కూడా చెప్పాను, కొన్ని కంట్రీస్ లో ఈ బళ్ళు కావాలి. ఇప్పుడు శ్రీలంక లాంటి కంట్రీస్, ఇలాంటి కొన్ని మన ఇండియాకి డిపెండ్ చేసిన కంట్రీస్ మనం ఇంతకుముందు వచ్చాయి. ఇప్పుడు వేరే కంట్రీస్ కూడా వచ్చేస్తాయి మనం ఇచ్చినట్టు. ఎందుకంటే చైనాలో కూడా 500 కిలోమీటర్ ఇచ్చే బండి లేదు. ఒకవేళ ఉంటే ఈ పాటికి ఇండియాకి దిగుమతి అయిపోను, అందరికీ బలు కూడా వచ్చేస్తుంది. ఇవన్నీ పెద్ద పెద్ద బ్రాండెడ్ కంపెనీలు, పెట్రోల్ కంపెనీలో పెద్ద బ్రాండెడ్ కంపెనీలు, గతం నుంచి ఎప్పటి నుంచో ఉన్నటువంటి బ్రాండెడ్ కంపెనీ పేర్లు కూడా మనం మాట్లాడడం బాగా కూడా చెప్తున్నాం. ఆ కంపెనీ కూడా ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకొచ్చాయి. వాళ్ళు కూడా ఈ మైలేజ్ ఇవ్వలేదు, 200 కూడా పూర్తి ఇచ్చిన పడలేదు. మాటలు వేరు, యథార్థం వేరు. కాబట్టి మన కాయిన్ అద్భుతమైన యూటిలిటీకి వెళ్తుంది.
చక్కగా మీ అందరికీ మళ్ళీ డబ్బులు వస్తాయి. అందరికి మంచి బిజినెస్ చేద్దాం. భారతదేశం మొత్తం బండి ఇవ్వాలంటే ఈ వాయిస్ ఇస్తున్న వాళ్ళందరి జీవితాలు కూడా సరిపోదు. అంటే ఆ వయసు ఆ టైం సరిపోదు. అంత మంచి వెహికల్. ఇంకా మనం బైక్ తీసుకురావాలి, ఆటో తీసుకురావాలి, ఇవన్నీ ఉన్నాయి. సో దీని మీద పూర్తి స్థాయిలో మైండ్ పెడుతున్నాను. మీరు జాగ్రత్తగా మీరు క్యూసీస్ కానీ పంపించేసుకోండి. 28 లోపు నేను 3వ తారీఖున ఒక జూమ్ పెడుతున్నాను. అప్పుడు మీకు అన్ని వివరాలు చెప్తాను. ముందు వచ్చిన 100 బుకింగ్స్ కి నేను విశాఖపట్నంలో ఒక మీటింగ్ పెడుతున్నాను. ఆ మీటింగ్ అయిపోయిన వెంటనే వాళ్ళకి బలి ఇచ్చి పంపించేస్తాను. దాన్ని మీకు డైరెక్ట్ గా వాటి దానికి వీడియోలు అన్ని మీకు పంపిస్తాను. అక్కడి నుంచి ఎవరు ఏ ఊరు పట్టుకెళ్లారో అక్కడికి వెళ్ళినాక మళ్ళీ మీరు వీడియోలు పెట్టాల్సి ఉంటుంది. మన సత్తా ఏంటో ప్రపంచ దేశాలన్నింటికి భారతదేశపు సత్తా ఏంటో నిరూపించే సమయం తక్కువ రోజుల్లోనే ఉంది. మిగతా విషయాలన్నీ పక్కన పెట్టి మీ కాయిన్స్ అన్నింటికి ముందు పంపించండి. మరొక విషయం ఏంటంటే మీరు పంపిస్తున్నప్పుడు డాడీ పంపిస్తున్నారు 2 రోజులైంది 3 రోజులైంది ఇంకా లోపలికి అదే మీ లక్ష్యంలోకి వెళ్ళలేదు అనే డౌట్ మీకు ఉండొచ్చు. ఒక్కసారిగా లక్షలాది మంది పంపిస్తున్నప్పుడు ఆ సాఫ్ట్వేర్ దాన్ని తీసుకొని అవి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయడం టైం పడుతుంది. మీకు గుర్తుండే ఉంటుంది. కిబోర్లో మనం కమిషన్స్ ఇస్తున్నప్పుడు 3 రోజులు 4 రోజులు వచ్చి టక్ 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 మన అలా పడుతుంది. అంటే ఆ సర్వర్స్ అన్ని పనిచేయదా. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. కాబట్టి టైం పడుతుంది. మీకు ఇబ్బంది ఏం లేదు, ప్రశాంతంగా చేసేసుకోండి. మనం 3వ తారీఖు మాట్లాడుకొని మన దేశపు సత్తా ప్రపంచానికి తెలిసేలా చేద్దాం. నెక్స్ట్ ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా నేను మెల్లిగా ఇస్తాను. ఇచ్చిన ప్రాజెక్ట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చేసుకోండి. చక్కగా ఇన్కమ్ సంపాదించుకోండి. మీ కాయిన్స్ ని యూటిల్లో తీసుకెళ్ళండి. ఇన్ని సంవత్సరాలు మనం ఏదైతే కష్టపడ్డామో ఆ కష్టానికి ప్రతిఫలం ఇప్పుడు మనం అందుకోబోతున్నాం. విత్ ఇన్ ద డేస్, రోజుల్లోనే. నేను కాబట్టి మీరు రెడీగా ఉండండి. నేను మరొక విషయం చెప్పేది ఏంటంటే నా మీద కోపం ఉన్నా, ద్వేషం ఉన్నా, ఏదున్నా దీన్ని అడ్డు పెట్టుకొని మీ కాయిన్స్ ని పంపించుకోవడం ఆపుకోండి. మీ కాయిన్స్ ని చక్కగా ఎక్స్చేంజ్ లో పంపించుకోండి. మన కోపపడడం ఇదంతా మన కుటుంబం కాబట్టి దీన్ని పెద్దగా తీసుకోండి. నాకు అందరూ కావాలి, మీరు అందరూ కావాలి. నన్ను నిందించిన ప్రతి హృదయం కూడా కావాలి. నన్ను ప్రేమించే హృదయం ఎలాగో నాతోటే ఉంది. కానీ మన కాయిన్ని చక్కగా ప్రతి ఒక్కరూ పంపించుకోండి. అందరు కాయిన్స్ వాల్యూని మీరు హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు. మిగతా ఏవి మనసులో పెట్టుకోకండి, చక్కగా చేసుకోండి. రేపు 3వ తారీఖు నేను మీకు రిఫరల్ లింక్ ఇస్తాను. ఆ లింక్లోకి రండి. ఆ రోజు మనం మిగతా ప్రోగ్రెస్ గురించి అంతా మాట్లాడుకుందాం. చాలా ఎక్కువగా ఆ రోజు మాట్లాడుకోవాలి. ఇప్పటి నుంచే మానసికంగా సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ, లవ్ యూ. నేను పనిలో ఉన్నాను, దానివల్ల మీరు నాకేం మెసేజ్ పెట్టినా ఆన్సర్ చేయలేను. ఈ పనిలోనే మన వెహికల్స్ పనిలో ఉన్నాను కాబట్టి అన్యదా భావించకండి. ఫోన్ ఎత్తలేను. సో నేను మెసేజ్కి ఆన్సర్ కూడా చేయలేను. ఇప్పుడు కూడా వైజాగ్లో లేను, బయట ఉన్నాను. ఈ రోజు మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్తున్నాను. థ్యాంక్ యూ డాడీస్, లవ్ యూ డాడీస్, లవ్ యూ ఆల్.